హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఎల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ తురుము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలండి. కడాయి బాగా వేడెక్కిన తర్వాతకి అందులో మనకు కావాల్సినవి నెయ్యితో కానీ ఆయిల్తో కానీ రెండిటితో చేసుకోవచ్చు, కానీ మేము నెయ్యితో చేసుకుంటున్నామండి. మా పిల్లలు నెయ్యితో తింటారు. ఇలా నెయ్యిని 2 టేబుల్ స్పూన్ల ఆఫ్ నెయ్యిని కడాయి బాగా వేడెక్కిన తర్వాత పోసుకోవాలి. నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాతకి అందులో మనకు కావాల్సిన మసాలా దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం అందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. క్యారెట్ ఫ్రై పెడితే మా పిల్లలు అంతగా తినరు. ఇలా రైస్లో కలిపి పెట్టడం వల్ల వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం మసాలా దినుసులు యాడ్ చేసుకుందాం. ఒక బిర్యానీ ఆకు, ఒక చెక్క, ఇప్పుడు కరివేపాకుని వేసుకోవాలండి. కరివేపాకు చిటపటలాడిన తర్వాతకి మనం ముందుగా 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకున్నాం కదండి, అవి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఎల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి ఎల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తురుముకున్న క్యారెట్ని ఇందులో వేసుకోవాలి. క్యారెట్ మొత్తం వేసుకున్న తర్వాతకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3 నుండి 4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ బాగా దగ్గర పడేంత వరకు క్యారెట్ తురుముని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము కొంచెం కారంని యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్, అలాగే ధనియాల పౌడర్, ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతకి 1 నిమిషం పాటు మసాలాలన్నీ బాగా పట్టే విధంగా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మసాలాలంతా కర్రీ అంతా అన్నానికి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా రైస్ని 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామండి. అంతే, ఎంతో రుచికరమైన క్యారెట్ రైస్ రెడీ.